రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తనకు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఎక్స్ వేడుకగా చేసుకొని అనేక సెటర్లు వేశారు. దీనిని ఖండిస్తూ కొంతమంది జనసేన నాయకులు ఇది తప్పు అని ఖండించిన వారిపై వైసీపీ నాయకులు అదేవిధంగా అంబటి రాంబాబు సైతం చివాకులు పవాకులు పెడుతున్నారు. సార్, అంబటి రాంబాబు స్థాయికి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఉందంటారు? అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడే ప్రజలకు అర్థమైంది. ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఒక జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకుని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి మెసేజ్లు పెట్టుకునేటువంటి స్థాయి అతనిది. అతను పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతాం తప్పితే జరుగుతున్నటువంటి కరెంట్ టాపిక్ మీద మాట్లాడేటటువంటి అవకాశం ఆలోచన ఉండాలి. మనం ఒక లీడర్ అని చెప్పుకుని ఏదో మాట్లాడితే కుదరదు కదా. సరే, వాక్ స్వాతంత్రంతో చూసుకుంటే స్వేచ్ఛాభావం ఉంది కాబట్టి అతను మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన నిన్న ఏదైతే సినిమా హాల్లో రేట్లు పెరిగినాయి, తినే వస్తువుల మీద రేట్లు ఉన్నాయి, ఫిట్నెస్లు చూడండి అన్నారు. వాటిని తప్పుపట్టడం ఏమంటారు? అదే ఆయనకే వదిలేస్తాను, ఆయన విజ్ఞతకి వదిలేస్తాను. అంటే వీళ్ళకి పరిపాలన చేశారు, పరిపాలన చేసినప్పుడు అసలు ప్రజల కోసం ఏం చేయాలని తెలిచేస్తే కదా వీళ్ళకి. ఎంతసేపు అని వీళ్ళకి అధికారం దేనికి, ఎక్కడ దొరికిద్దా దోసుకుందామా, ఎన్ని కోట్లు వెనకేసుకుందామన్న ఆలోచనతో గతంలో చేశారు కాబట్టి వీళ్ళకి ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి కానీ తెలియదు. దానిలో ఇవాళ ఆ పర్యవసానమే ఈ రోజున సినిమా పరిశ్రమ అనేది మూసివేతకు దారితీస్తుంది. ఇవాళ సినిమా పరిశ్రమ మూసివేతకు దారితీస్తుంది కాబట్టి దాని మీద ఆధారపడినటువంటి కొన్ని వేల మంది ఇబ్బంది పడతారన్న ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇలా అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వార్త ఈయనగా ఏమి చేయలేదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. థియేటర్లు మూసేస్తారంట అని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు థియేటర్లు మూసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఎంక్వైరీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పరిస్థితుల మీద దాని మీద ఇవాళ రెక్టిఫై చేద్దామని ఒక ఆలోచనతో కమిటీ చేశారు ప్రభుత్వం నుంచి. దానికి ఏం మాట్లాడతారు వీళ్ళు? అసలు ఏమన్నా ఆలోచన ఉందా? ఏదో ఉందా కదా అని చెప్పేసి వాక్ స్వాతంత్రం ఉండొచ్చు కాదంట. కానీ ఒక ప్రజాప్రతినిధిగా చేసి ఒక రాష్ట్రానికి మంత్రిగా ఎలగబెట్టినటువంటి నువ్వు చేసే కామెంట్ ఎట్లా ఉండాలంటే ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి. అంటే సినిమా హాల్లో పాప్కార్న్ రేట్లు, ఐస్ క్రీమ్ రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు తగ్గించడానికి కోసమే అంటే తగ్గించవద్దు అంటారు మీరు? నీ ఆలోచన చెప్పండి. తగ్గించకూడదు, సినిమా హాల్లో పాప్కార్న్ అనేది 1000 రూపాయలు ఉండాలి, కూల్ డ్రింక్ ఒక 500 ఉండాలి అని చెప్పదలుచుకున్నారా మీరేమన్నా? అది కాదు కదా, దాని మీద ఎంఆర్పీ ఉంటుంది. ఎంఆర్పీకే అమ్మాలనేది మనకు ఉన్నటువంటి చట్టాలు కదా. మన దేశంలో చట్టం ఏంటి? ఎంఆర్పీ. ఎందుకు వేస్తున్నారు ఎంఆర్పీ? దాని మీద ఆ రేటుకే ఇవ్వాలని కదా, అది కూడా ప్యాక్డ్ ఇవ్వాలని కదా, మంచి హైజెనిక్లో ఇవ్వాలని కదా ఉంది. అవన్నీ లేకుండా ఇష్టానుసారంగా థియేటర్ల అమలు దోసుకోమని నీ ఆలోచన. మీరు దోసుకున్నది అదే కదా. అది వచ్చి వాళ్ళు మాట్లాడితే నువ్వు వాళ్ళ బుద్ధి జ్ఞానం కొంచెమైనా ఉండాలి కదా. ఇవాళ సినిమా హాల్స్ అన్నింటినీ హైజెనిక్గా తయారు చేసి అక్కడ వచ్చినటువంటి ఎవరైతే సినిమా చుట్టం వినోదానికి వస్తారో ప్రజలకి మనం అందుబాటులో ఉండే విధంగా చేయాలి. గత సంవత్సరం ఏడ్చారు కదండి మీరంతాను. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంటే తీసుకెళ్లి టిక్కెట్లు ఎవడెవడితో అమ్మించాను? డిప్యూటీ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ సినిమా హాల్లో కూర్చుని ఎక్కడ ఎక్కువ అమ్ముతారని చెప్పి మీరు అమ్మారు కదా. ప్రజల కోసం పెంచుకుంటారని చెప్పేసి మాట్లాడిన నోర్లు కదా మీ అన్నీ. ఇవాళ ఏమైనా నోర్లకి ఏమొచ్చింది మీకు? ఇవాళ అప్పుడని పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మీకు ప్రజలు కనిపించారు, రేట్లు తక్కువ ఉండాలని కనిపించారు, దోశ వేసుకున్నారన్న మీ నోర్లన్నీ ఇవాళ వచ్చేసి ఏం మాట్లాడతారు ఇవాళ? అందుకని చెప్పేది మాకు వాళ్ళకున్న తేడా అది. మేము ప్రజాస్వామ్యంలో ప్రజలేంటో తెలుసు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఏ రకంగా ఉండాలో మాకు తెలుసు. ఈ సోకాల్డ్ బ్యాచ్కి ఏం తెలుసు? వాళ్ళకి ఎంతసేపు అక్కడ దొరికితే దోసుకుందాం, లేదంటే ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ మీద సెటర్ లేద్దాం, ఇది తప్పితే అంతకుమించి వాళ్ళకి ఏం తెలుసా? వాళ్ళకి అదొక రాజకీయ పార్టీనా? ఒక దొంగల సమూహం కదా అది. అది రాజకీయ పార్టీ అయితే వాళ్ళకేంటి రాజకీయం తెలిసింది? ఒక దొంగల సమూహము. అందరూ 420 కేసులు ఉన్నవాళ్ళు కదా. వాళ్ళు ఎవరి మీద 420 కేసులు చెప్పండి బ్యాచ్ మీద. వాళ్ళు వచ్చేసి ఊరికనే ఉంది కదా, ఎక్స్లో పెట్టాను, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేనేదో మాట్లాడతానంటే. ఇక్కడ జనసేన పార్టీది. జనసేన పార్టీ మేము ప్రజల పక్షాన ఉంటాం, రాష్ట్ర అభివృద్ధి కోసం కోరుకునే వాళ్ళం. ఏది పడితే అది మాట్లాడతానంటే మిమ్మల్ని ఏదో చూసి చెవులప్పగించి ఉండేవాళ్ళం కాదు. మేము ప్రజల కోసం ఉన్నాం, రాష్ట్రం కోసం ఉన్నాం. మీరు కూడా ప్రజల కోసం మాట్లాడండి. ఆ తప్పది మేము సరి చేసుకుంటాం. అంతేగాని వ్యంగ్యాస్త్రాలు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే వ్యంగ్యంగానే మా సమాధానాలు ఉంటాయి. ఇంకొంచెం ముందు కూడా జనసేన వచ్చి సమాధానం చెప్పేటువంటి రీతి ఉంటుంది. అంతగా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ వైఎస్ఆర్ గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు ఒక సినిమా వ్యవస్థలోనే, సినిమా హాల్లోనే కాదు ప్రతి వ్యవస్థలో తూచుకుంటే దాచుకున్నారు, దోచుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. సినిమా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా సినిమాకి వెళ్ళే ప్రేక్షకులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కష్టాలను, ప్రజల బాధను చూసి పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సినిమా హాల్లో మెయింటైనింగ్ చేస్తున్నారో వాళ్ళ బాధను కూడా దృష్టిలో పెట్టుకొని అసలు మూత పడటానికి గల కారణాలు ఆలోచించి అధికారులను సినిమా హాల్ మీద
తనిఖీ చేసి రేట్లో ఎంఆర్పి ధరకి విక్రయిస్తే ప్రజలకు బాగుంటుంది, ప్రజలు పెరుగుతారు, సినిమా హాళ్ళు ఎప్పటికప్పుడు ఫుల్ అవుతాయి అన్న ఉద్దేశంతో, అదేవిధంగా సినిమా హాళ్ళలో ఎక్కడైతే మెయింటెనెన్స్ తక్కువ ఉందో ఆ సినిమా హాల్ మెయింటెనెన్స్ సరిచేస్తే సినిమా హాళ్ళకు సైతం జనాలు పెరిగే అవకాశం ఉందని పాజిటివ్ ఐటెంతోనే పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదొస్తే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఈ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియక, అదేవిధంగా ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉంది, చేతిలో వాట్సాప్ ఉంది, ఆన్లైన్ మొబైల్ ఉంది, దాంట్లో ఎక్స్లో ఇష్టం వస్తున్నట్టు పోస్ట్ చేస్తే జనసేన నేతలు ఊరుకోరని చెప్పి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తనదైన శైలిలో అంబటి రాంబాబుకు ఈరోజు మీడియా వేదికగా, అదేవిధంగా మెగా9 టీవీ ఛానల్కి వేదికగా ఆయన హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయి. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా మెగా9 న్యూస్.